ప్రజలారా, పవిత్రమైన మన భారతదేశం ఈనాడు అనేక ఈతి బాధలకు గురవుతున్నదంటే అందుకు కారణం ప్రజల్లో దైవభక్తి లోపించడం. ఈ నాస్తికత్వం ప్రబలడం వల్లనే అతివృష్టి, అనావృష్టి, వరదలు మొదలైన ప్రకృతి బీభత్సాలు ఎక్కువ అవుతున్నాయి. కరువు కాటకాలతో ప్రజలు కష్టంగా బ్రతుకులు ఈడుస్తున్నారు. అందుచేత దేశక్షేమం, ప్రజాక్షేమం కోరి ఈ ఆస్తికతా మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. మీలాంటి మహానుభావులు ఉండబట్టి ఈ దేశంలో ఇంకా దైవభక్తి మిగిలి ఉంది. అంతా శ్రీకృష్ణమూర్తి దగ్గర. అన్ని శుభకార్యాలకు మొట్టమొదటిగా పూజించవలసిన తొలివేలుకు వరదాయకుడు అయిన ఈ సిద్ధి వినాయకుడే మన నాయకుడు. అందుకే ఆయనతోనే మన యజ్ఞాన్ని ప్రారంభించాం, పూజా పురస్కారాలన్నీ పూర్తి చేశాం. ఇక ఉద్యాపన, నీళ్లలో నిమజ్జనం చేయడం కోసం ఇంత పెద్ద విగ్రహం ఎందుకు అని మీరు అడగవచ్చు. కొండంత పత్రితో పూజించలేకపోయినా కొండంత దేవుణ్ణి చూసుకుంటే మన భక్తి కూడా కొండలా పెరుగుతుంది. దేవుడు చేసిన మనుషులము, మనం చేసిన దేవుడు కూడా మన భక్తికి తగ్గట్టుగానే ఉండాలి. జై విఘ్నరాజా, జై గణాధిప, జై కానివ్వండి ఊరేగి. మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీలా. వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీలా. ఎంతో గొప్పవి మన ఆచారాలు, స్వార్థపరుల కవి అవకాశాలు. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీలా. విఘ్నేశుడు వరదాయకుడన్నారు, ఈ పెద్దలందరూ వినాయకుడు మా నాయకుడన్నారు. పాపాలను గుండాళ్ళుగా చేసి, మోసాలను జిల్లేళ్లుగా పోసి, పాపాలను గుండాళ్ళుగా చేసి, మోసాలను జిల్లేళ్లుగా పోసి, ఇలవేలుపుగా ఊరేగించారు. మహానుభావులు ప్రజల కళ్ళకే గంతలు కట్టారు. వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీలా. ఎంతో గొప్పవి మన ఆచారాలు, స్వార్థపరుల కవి అవకాశాలు. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీలా. గణపతికి పొట్ట పగిలితే రాళ్ళను ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు,
నేటి గణపతికి బొగ్గ పగిలితే రాలును రత్నాలు రత్నాలు. నాటి గణపతికి పొట్ట పగిలితే రాలెను ఉండాళ్ళు ఉండాళ్ళు. నేటి గణపతికి బొగ్గ పగిలితే రాలును రత్నాలు రత్నాలు. పాపం బట్టలు కావాలి, మోసం బయటికి రావాలి. పాపం బట్టలు కావాలి, మోసం బయటికి రావాలి. పాపం బట్టలు చేయాలి, మోసం బయటికి తీయాలి. పాపం బట్టలు చేయాలి, మోసం బయటికి తీయాలి. ఎవరిది మోసం? ఏమిటి పాపం? దేవుడి పేరుతో జరుగుతున్న మోసం, ఈ దొంగ భక్తుడి పాపం. ఈ వినాయకుడు పట్టులో ఉన్నవి ఉండ్రాళ్ళు కావు, రత్నాలు పొదిగిన విగ్రహాలు. హైందవులందరూ పరమ పవిత్రంగా ఆరాధించే దేవతామూర్తులు. ఇంత గొప్ప విఘ్నేశ్వర విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేయాలనుకోవటం దేశక్షేమం కోసం కాదు, తాను దొంగిలించిన దేవతామూర్తులను విదేశాలకు పంపించడం కోసం. శివ శివ, దైవ భక్తిని పెంపొందించటమే తన జీవిత పరమార్థంగా పెట్టుకున్న ఈ సర్వసంగ పరిత్యాగి దేవతా విగ్రహాల్ని అపహరించటమా? ఉవ్వా! ఈ అపహరించని ప్రజలు నమ్ముతారా? అబద్ధమో నిజమో ఆ విగ్రహం పొట్టదెలిసి చూస్తే మీకే తెలుస్తుంది. పులివేలుపు విఘ్నేశ్వరుడు పొట్ట చేసటం. వినాయకుడు ఆగ్రహిస్తే అఖండ భారతమే అల్లల్లాడిపోతుంది, దేశంలో దుర్భిక్షం తాండవిస్తుంది. భక్తులారా, వీళ్ళెవరో మన ఆస్తికత్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన మతద్రోహులు, జాతిద్రోహులు. పూర్వం రాక్షసులు యజ్ఞయాగాదుల్ని భగ్నం చేసేవారికి విన్నాం. ఇప్పుడు ఆ రావణాసుర సంతానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇలాంటి దైవద్రోహులను ఊరికే విడిచిపెట్టకూడదు. కొట్టండి, పిడరెక్కలు విరవండి, రథచక్రాల కట్టండి. ఈ నాస్తికుల శవాల మీదుగా మన జగన్నాథ రథాన్ని నడపండి. జై గణాధిప! ఆగండి, భయపడకండి. ఇవి మిమ్మల్ని కాల్చడానికి కాదు, నిజం తేల్చడానికి. మమ్మల్ని కొట్టమన్నారు, రథచక్రాల కట్టమన్నారు. కానీ మేము చెప్పిందంతా విన్న తర్వాత, చేసేదంతా చూసిన తర్వాత, అప్పుడు కూడా మీరు మమ్మల్ని తప్పాలనుకుంటే ఓ మీ ఇష్టం, అలాగే కానివ్వండి. నాస్తికులు ఎవరు? నాస్తికులు ఆస్తికత పేరుతో పైకి శ్రేంగనీతులు చెబుతూ ఎన్నో చెడు పనులు చేసే ఇలాంటి దొంగ స్వాములా? వీళ్ళ దొంగతనాలను బయటపెట్టడానికి ప్రయత్నించే మేము హత్తుకొని మూఢ విశ్వాసాలు అండదూచుకొని సర్కత్ ద్వారానికి తలుపులు తెరుస్తామంటూ అమాయకులైన ప్రజల సొమ్ముతో వచ్చే ఈ భ్రష్టుల మతద్రోహులు మత ధర్మాలు మానవ శ్రేయస్సు కోసమని నమ్మిన మేమా? ఎవరు జాతి ద్రోహులు? ఆచారాలను అవకాశంగా తీసుకుని దేశ సంపదను విదేశాలకు చేరవేసి కోట్లు సంపాదించాలని చూసే ఈ స్వార్థపరుల జాతి అమూల్య రత్నాలైన శిల్పాలను కాపాడటం కోసం రంగంలోకి దూకిన మేమా? దేవుడు దేవుడు అంటూ దేవతా విగ్రహాలనే దొంగిలించిన ఈ దుష్టుల దైవద్రోహులు వాటిని కాపాడటం కోసం ప్రాణాలనే పణంగా ఉండిన మేమా? ఎవరు ద్రోహులు? వీళ్ళేం చేశారు? ఆలయాలు కట్టించారా? అన్నదానాలు చేశారా? ధర్మసత్రాలు నిర్మించారా? దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారా? ఏం చేశారు? అమాయక ప్రజలను వంచి దేశాన్ని దోచుకుంటున్నారు. పేద ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. నిజమైన దేశభక్తులుగా ఈ దేశద్రోహుల్ని పట్టించడం మన బాధ్యత. దైవభక్తులుగా దేవతామూర్తుల్ని కాపాడుకోవటం మన కర్తవ్యం. ఏమిటి మీరు చెప్పేదానికి రుజువా? ఇదిగో ఏం తమ్ముడు, జై విఘ్నరాజా. ఎంత మోసం, ఎంత మోసం!
ఒట్టి మతిలేని మంద. మనల్ని పట్టుకోవటం వీళ్ళ తర్వాత. ఏ డ్రైవర్, త్వరగా పోనీ. ఎక్కడికి పోతున్నావు? తీసుకు వెళ్ళవలసిన చోటికి అందరినీ తీసుకెళ్తున్నా. ఎవరు? నేను. కమా. ఇన్స్పెక్టర్, ఇంతకాలం నా రూపంలో ఉండి నన్ను బంధించి ఈ నేరాలని చేసిన గజ దొంగ ఇతనే. అరెస్ట్ హిమ్. కోర్టు బెయిల్ శాంక్షన్ చేసింది. ఇదిగో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్. 551. ఎస్ సార్. రామగారిని తీసుకురా. ఎస్ సార్. విగ్రహాల ఐడెంటిఫికేషన్ పూర్తయిందా? అయిపోయింది సార్. అయితే ఆ కృష్ణ విగ్రహం వీరికి ఇచ్చేయండి. ఎస్ సార్. మిస్టర్ రాము, ప్రాణాలకు తెగించి ఆ దొంగల ముఠాను పట్టించిన మీ మంచితనాన్ని ప్రభుత్వం తప్పక గుర్తిస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రసాద్. మిస్టర్ రాము. ఎస్ సార్. తమ్ముడు. అన్నయ్య. వస్తాం సార్. ఆల్ ది బెస్ట్. ఆగిపోయావా అన్నయ్య? తమ్ముడు, ఇదిగో ఈ విగ్రహం తీసుకో. నువ్వు వెళ్ళు. ఏమిటన్నయ్య ఇది? నాన్నగారు నా ముఖం చూపించవద్దని శాసించారు. తమ్ముడు, తండ్రి మాట దవదాటడం నా వల్ల కాని పని. నువ్వు వెళ్ళు. అన్నయ్య. నాన్నగారు ప్రాణప్రదంగా చూసుకునే ఈ విగ్రహం, నాన్నగారిని ప్రాణప్రదంగా చూసుకునే నువ్వు చెల్లెలు ఇంటికి క్షేమంగా చేరారు. నాకంతే చాలు. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. అన్నయ్య. అన్నయ్య, నాన్నగారికి చాలా ప్రమాదంగా ఉంది. రా అన్నయ్య. పదమ్మా. వీఆర్ వెరీ సారీ. మనం ఏం చేయగలం డాక్టర్? రాము రాము అని కలవరిస్తూ ఉంటే మనోవ్యాధికి మందే లేదు. నో క్యూర్. యు ఆర్ రైట్. నాయనా రాము, నన్ను ఒక్కసారి అమ్మా అని పిలువు నాయనా. అమ్మా. రాము. అమ్మా. రాము. గోపి. అమ్మా. బావగారు, ఏం సువాసన, ఏం సువాసన, గుమ్మెత్తిపోతానండి. ఆ సువాసనకేం కానీ ముందు నీ సువాసన మాత్రం దుర్భరంగా ఉందిరా.
సరేనండి మీరు క్షమించాలి. ఇవాళ ఓ కుక్క ఎక్కువేశానండి. గొప్పింటి సంబంధం కదండి. ఇందులో గొప్ప ఏమిటి పేద ఏమిటిరా? అంతా దేవుడు చేసిన మనుషులు. కరెక్ట్ అండి. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.